అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే రామకృష్ణ, మన వీక్షక మిత్రులకు కూడా. సార్, సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్ ఎవరైతే ఉన్నారో, సో ప్రమాదవశాత్తు ఒక ఆయన్ని బుల్లెట్తో గుద్దడం జరిగింది. సో అతను ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. అయితే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొస్తూ 18 ఏళ్ల కుర్రాడు కర్మవశాస్తు జరిగింది, దానికి కూడా ఈ విధంగా కేసులు పెడతారా అని చెప్పేసి అంటున్నారు. అది కాకుండా అతని మీద కావాలని, ఆ అబ్బాయి మీద కావాలని కూటమి ప్రభుత్వం కక్ష కట్టి మర్డర్ కేసు పెట్టింది అని చెప్పేసి అంటున్నారు. సో మర్డర్ కేసు నిజంగా పెట్టిందా, పెడితే గనక ఏ సందర్భంలో పెట్టిందా? సార్, మర్డర్ కేసు పెట్టలేదండి. యాక్సిడెంటల్గా జరిగిన ఈ ఇన్సిడెంట్ని మర్డర్ కేసు పెట్టరు. ఇది హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు దాన్ని. అమౌంటింగ్ టు మర్డర్ అంటే కావాలని చేసిన హత్య కాదు, కానీ ప్రాణం అయితే పోయింది. మీరు కూడా చెప్పారు, ప్రాణం పోయి అంతవరకే. అది యాక్సిడెంటల్ దీని కింద చూస్తారు తప్ప మర్డర్ అని కాదు. రెండోది, కేసు పెట్టకుండా ఉండటం అనేది ఉండదు. 18 ఏళ్ళ, 17 ఏళ్ళ, 16 ఏళ్ళ అని కాదు. ఒక మనిషి ప్రాణం పోవటానికి కారణమైన వ్యక్తి జువినియల్ అఫెండర్స్ అని కూడా అంటారు. తెలియక చేసినప్పుడు కూడా వాళ్ళ మీద బాల నేరస్తులుగా శిక్ష వేసి వాళ్ళని చూపిస్తూ ఉంటారు. అట్లాగే బాల నేరస్తులు, జువినియల్ అఫెండర్స్. అసలు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇదివరకు ఇండియన్ పీనల్ కోడ్ అనేవాళ్ళు ఇప్పుడు భారత న్యాయ సంహిత అంటున్నారు. ఆ భారత న్యాయ సంహితలో ఆ ప్రకారం యాక్సిడెంట్ని కేసు బుక్ చేయకుండా ఒక 8.5 లక్షలు ఇస్తామని మాఫీ చేయటానికి చేసిన ప్రయత్నం అప్పలరాజు, అది కూడా తప్పు కదా. ఇప్పుడు జరిగింది ప్రమాదమే. దానయ్య అనే వ్యక్తి 45 ఏళ్ల వ్యక్తి, అతను గొర్రెల కాపరి చనిపోయాడు. ఇప్పుడు దాన్ని ఫేస్ చేయాలి, తప్పదు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే డ్రైవ్ చేశాడో అది న్యాయస్థానం నిర్ణయిస్తుంది ఆ తప్పుకి ఎంత శిక్ష వేయొచ్చు అని. యాక్సిడెంట్స్ కేసుల్లో ఒకవేళ నిర్లక్ష్యంగా జరిపినా కూడా ఒక 1 year 6 నెలలు అట్లా పడతాయి తప్ప జీవితకాలం పడవు. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా వాళ్ళ స్వార్థం కోసమో కక్షతోనో కార్పణ్యాలతో చంపాడని ఎవరు అంటలేదు. అట్లా అని భారత న్యాయ సంహిత ప్రకారం ప్రమాదం జరిగితే డబ్బులు ఇచ్చేసి మాఫీ చేసుకునే చట్టం భారతదేశంలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్పకుండా అవాకులు చవాకులు పేలటం అనేది కరెక్ట్ కాదు. రెండోది, ప్రమాదం జరిగిన దానికన్నా కూడా ప్రమాదం నుంచి ఆ అబ్బాయిని తప్పించేయటం, వేరే వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం, ఇతన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి దాచేయటం, తర్వాత అవతల వ్యక్తులను బాధితుల్ని కేసు నమోదు చేయొద్దని ప్రలోభ పెట్టడం, అందుకు డబ్బులు ఇవ్వటం, ఇచ్చిన ప్రామిస్ చేసిన 8.5 లక్షలు హామీ ఇచ్చి 1.5 లక్షలు మాత్రమే ఇచ్చారు. అదొక మోసం. ఇన్నిలో ప్రమాదం ఎంత తీవ్రతగా జరిగిందో దానికి వెనకాల జరిగిన కుట్రలో ప్రమాదమేమో కొడుకు చేశాడు, కుట్రేమో తండ్రి చేశాడు. తనకుండా రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అనేక దశల్లో అనేక తప్పులు చేసుకుంటూ వెళ్ళాడు. ఈ కేసునే అసలు బయటికి రాకుండా తర్వాత వేరే వ్యక్తి మీద కేసు బుక్ చేయించారు కూడా, సిద్ధార్థ అనే వ్యక్తి మీద. అసలు ఇంత చేస్తే చట్టం అనేది కళ్ళు మూసి కూర్చుంటే, ఇక డబ్బులున్నాడు, రాజకీయ పలుకుబడి ఉన్నాడు, ఏది చేసైనా కూడా వాళ్ళు వేరే వాళ్ళని ప్రతినిధులుగా పెట్టి, అంటే వాళ్ళ బదులు ఇంకొక వ్యక్తి ఆ శిక్ష అనుభవించమని పెట్టి వెళ్తే అంతేగా ఇక సమాజంలో న్యాయం ఏమున్నట్టండి? జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తుల్ని సమర్థిస్తున్నాడంటే, అంటే వాళ్ళ ఇంట్లో కూడా వివేకానంద రెడ్డి గారిని చంపిన వ్యక్తులు ఒకళ్ళైతే ఆయన చెప్పిన పేర్లు వేరే ఉన్నాయి, అంతే కదా. సేమ్ అదే బాణి ఇక్కడ కూడా చేస్తున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ న్యాయ సంహిత వేరే ఉంది, భారత న్యాయ సంహిత ప్రకారం జరగకూడదు. ఇప్పుడు ఆ పోలీసులు, కాశీబుగ్గ పోలీసులు ఈయన ప్రభావానికి ప్రలోభానికి లొంగి సిద్ధార్థ మీద కేసు బుక్ చేశారు. అతను ఆరవ్ 500 మీటర్ల దూరంలో ఉన్న పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకుని అదే బండితో అదే డ్రెస్లో వెళ్ళి ఈ యాక్సిడెంట్కి కారణమైతే ఆ అబ్బాయి మీద కేసు బుక్ చేసినందుకు ఇవాళ పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపించడానికి ఆదేశం చేశారు. అప్పుడే బయటకు వచ్చింది, అప్పుడు అక్కడ పారిపోతున్న వ్యక్తిని ఆరవ్ అని చెప్పారు. సో ఇద్దరిని జైల్లో కూడా పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత ఒకే సెల్లో పెడితే కాదని మళ్ళీ తర్వాత వేరే సెల్లోకి పెట్టి ఇతనికి మెడికల్ ప్రాబ్లం ఉందని చెప్పి నిన్న కాశీబుగ్గ జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఏసీ రూమ్లో పెట్టి, అప్పటికి కొంతమంది వ్యక్తులు వెళ్ళి ఏంటి ఏసీ రూమ్లో ఎందుకు పెడతారు, ఆయన ఒక నేరం చేసిన వ్యక్తి అంటే, కాదు అక్కడ వెయిటింగ్లో ఉంది, ఎంగేజ్ అయ్యి ఉంది, సిటీ స్కాను లేకపోతే ఎక్స్రే ఇంకోటి అని చెప్పి తర్వాత జనరల్ వారికి పంపించారు. అక్కడ కూడా అధికార దుర్వినియోగం చేయడానికి చూశారు, అడుగునా చేశారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తున్నాడంటే
ఏ రకమైన న్యాయం కోరుతున్నాడు ఆయన. సార్, ఇప్పుడు పెట్రోల్ బంక్ నుంచి కేవలం 500 మీటర్లు సార్, అంత దూరం గుద్దితేనే చనిపోయారంటే ఆ 500 మీటర్లు ఎంత స్పీడ్గా వెళ్ళాడు? బుల్లెట్ ఎంతసేపు తీసుకుంటుంది రామకృష్ణ? ఇవాళ 350cc అయి ఉండొచ్చు, 500cc కూడా అయి ఉండొచ్చు, కొన్ని 350 అనుకుందాం. 350 అయినా కూడా వెంటనే పికప్ అయిపోతుంది. ఇవాళ సెకండ్సే 5 సెకండ్స్లో మ్యాక్సిమం స్పీడ్కి వెళ్ళిపోతాయి. కాబట్టి 500 మీటర్లు వెళ్ళేరాక ఆశ్చర్యమే ఉంది. ఇప్పుడు అతను ఆ స్పీడ్లో వెళ్తున్నాడు. ఆ దానయ్య దురదృష్టవశాత్తు రోడ్డు పక్కనే నడుస్తున్నాడు, అతను రోడ్డు మధ్యలో కూడా నడవట్లా. మరి ఎలా గుద్దాడో సరే, ప్రమాదమే. అతను దానయ్యని చంపటానికే బయలుదేరి వెళ్ళాడని ఎవరు అనరు. కానీ ప్రమాదాన్ని కూడా కేసుగా బుక్ చేయదు. 18 ఏళ్ళే అతని కుర్రాడికి. ఆయన అందరినీ అరెస్టుల్ని అక్కడ ఎట్లా అంటే ఈవీఎంలు పగలగొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా చాలా కీర్తించాడు, ప్రశంసించాడు. చాలా మంచి వ్యక్తి, ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని. ఆయన ఎన్ని మర్డర్లు చేసిన వ్యక్తినైనా ఆయన ఎన్నికల ప్రచారంలో పరిచయం చేసేటప్పుడు శాంతి కాముకుడు, గాంధీవాది, ప్రజాస్వామ్యవాది, లౌకికుడు ఎన్నో చెప్తాడు బిరుదులు. మరి ఇక ఆయనకి అది అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారికి పిల్లాడు 18 ఏళ్ళు అని మరి పిల్లాడికి బుల్లెట్ ఇచ్చిన అదొక తప్పు కదా. మళ్ళీ మైనర్ అనుకుందాం, పని మైనర్కి బుల్లెట్ ఇచ్చినందుకు అప్పలరాజేగా మళ్ళీ కేసు ఫేస్ చేయాల్సింది. తండ్రినే కదా బుక్ చేస్తారు. ఒకసారి బ్రిటన్లో ప్రైమ్ మినిస్టర్ కొడుకు చేసిన ఒక అఫెన్స్కి తండ్రిని ఆ రోజు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవాల్సి వచ్చింది. అంతే కదా మరి, ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడు. అది చట్టం. ఇప్పుడు ఆయన మీద ఇది కూడా బుక్ చేయాలి. మైనర్కి ఒక బుల్లెట్ బండి ఇచ్చి చేసినందుకు ఇప్పుడు కాశీబుగ్గ పోలీసులు మళ్ళీ ఆ సెక్షన్ ఇప్పటికైతే పెట్టాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు కాబట్టి అది కూడా పెట్టాలి. ఇన్ని సెక్షన్లతో పాటు ఏంటి, కేసుని మాఫీ చేయడానికి ప్రయత్నించాడు, సాక్ష్యాలు చేరిపేయడానికి ప్రయత్నించాడు, నిందితుడిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవటానికి కారు పంపించి తీసుకెళ్ళిపోయారు. తర్వాత అవతల వాళ్ళని ప్రలోభ పెట్టి కేసు పెట్టనివ్వకుండా చూశారు, ప్రలోభ పెట్టడానికి తన డబ్బు ఇవ్వకుండా మోసం చేశారు. అనేక సెక్షన్లు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు దానికి తోడు ఇది కూడా మైనర్కి మోటార్ సైకిల్ ఇచ్చి ప్రమాదానికి కారణమై ఒక మనిషి వ్యక్తికి మృతికి కారణమైనందుకు కూడా అప్పలరాజు గారు ఆ సెక్షన్ కూడా యాడ్ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. సార్, నిన్న మొన్నటి వరకు కూడా సాయి కృష్ణ అనే వ్యక్తి చిన్నపిల్లాడు తెలియదు. అవును, అది కూడా మర్చిపోయి అతన్ని అన్నాడు. అవును, అతని మీద ఎందుకు ఈ విధమైన వ్యాఖ్యలు? ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన అందరూ మంచివాళ్లే అన్నట్టుగా చెబుతున్నప్పుడు అతని మీద 23 కేసులు వచ్చినాయి. సామూహిక అత్యాచారం కేసులు కూడా ఉన్నాయి. మైనర్ బాలిక మీద కూడా చేశాడని ఉన్నాయి. 25 ఏళ్లలో 23 కేసులు అతని మీద ఉంటే అటువంటి వ్యక్తుల్ని సమర్థించడానికి ఈయన మరి కంకణం కట్టుకుని చేస్తున్నాడు. దానివల్లనే వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా మన వెనకాల సపోర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడనే ధైర్యంతో కూడా ఇటువంటి నేరాలు నిన్న అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారి అధికార లాంఛనాలతో జరిగే అంత్యక్రియలను అడ్డం పడ్డాడంటే, ఆ పోలీసుల మీదకి దాడికి వెళ్ళాడంటే, వాయిస్తున్న బ్యాండ్ మేళాలను ఆపేశాడంటే, ఆయన మాజీ మంత్రి ఈ రాష్ట్రానికి సేవ చేసాడు కాబట్టి ఆ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళు వచ్చారు. కాబట్టి అది కూడా అట్లా ఉంది వాళ్ళ ప్రవర్తన. ఆయనే కాదు, ఆయనతో పాటు మంత్రివర్గంలో పనిచేసిన వ్యక్తులు కూడా ఇలాంటి అరాచక ప్రవర్తనే చేస్తారు. ప్రజలు గమనించాలి. సో మొత్తానికి ఈ సిరిదిరి అప్పలరాజు గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఈ కేసు అంటే తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది? తీవ్రత అంటే ప్రమాదం జరిగిన దానికన్నా ఆ తర్వాత జరిగిన ఈ కుట్రను చూసారా, ఇది తీవ్రమైన అంశాలుగా పరిగణించాలి. ప్రమాదం ఎవరు చేసినా, మీ అబ్బాయి చేసినా, మా అబ్బాయి చేసినా, ఇంకొకరు చేసినా అదే. కానీ ఇతరులు అయితే ఇంత కుట్ర చేయరు కదా ఈ కేసు మొత్తాన్ని మాఫీ చేయడానికి. దానికన్నా ఇది తీవ్రమైన అంశంగా తీసుకోవాలి పోలీసులు. ఇప్పుడు కాశీబుగ్గ పోలీసులు కూడా కొంతమంది సస్పెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అది పూర్వపరాలు విచారించకుండా 6వని వదిలిపెట్టేసి సిద్ధార్థ మీద కేసు బుక్ చేశారు. అందులో వాళ్ళ హస్తం ఉందనేది ప్రజలు చెబుతున్నారు, పోలీసు ఉన్నతాధికారులు కూడా అనుమానం వచ్చింది. రావాలి కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామకృష్ణ, మన వీక్షక మిత్రులకు.